ఇక తన కార్యాలయంలో ఐటీ దాడులపై సినీ నిర్మాత దిల్ రాజు స్పందించారు. 5 ఏళ్లుగా తాము ఎక్కడ పెట్టుబడులు పెట్టలేదని దిల్ రాజు అన్నారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చామని తెలిపారు. అధికారులు అడిగిన పత్రాలన్నీ అందజేశామన్నారు. నిబంధనల ప్రకారమే మా ఇళ్లు కార్యాలయాలపై సోదాలు చేశారని తెలిపారు. ఐటీ దాడులు తన ఒక్కడిపైనే జరగలేదని, మమ్మల్ని వేరువేరుగా విచారించడం అందరింట్లో జరిగిందని దిల్ రాజు అన్నారు. వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సెర్చెస్ అన్నీ ఉన్నాయి. పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సెర్చ్లు జరిగాయి. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌజెస్లో జరిగిన కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటిట్లో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. సో క్యాష్ రూపంలో అది. అలాగే 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇది క్లీన్, ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు. అలాగే బిజినెస్ దాంట్లో ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి అన్నీ డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ సైడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. అంటే ఇంత దిల్ రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుందని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్నదాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు. అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవేమున్నాయి లాస్ట్ 5 years అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు. తన కార్యాలయంలో ఐటీ దాడులపై సినీ నిర్మాత దిల్ రాజు స్పందించారు. 5 ఏళ్లుగా తాము ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదని దిల్ రాజు అన్నారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చామని తెలిపారు. మా కరెస్పాండెంట్ మోహన్ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. ఓవర్ టు యు మోహన్. శ్రీదేవి గత 4 రోజులుగా టాలీవుడ్ నిర్మాతలు పైన జరిగినటువంటి ఐటీ సోదాలకు సంబంధించి ఈరోజు దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా అంటే స్టార్టింగ్ నుంచి మీడియా ఏం చేసిందంటే దిల్ రాజు గారు ఆఫీస్ మీదే దాడులు జరుగుతున్నాయంటే ఫోకస్ చేస్తున్న తరుణంలో తొలి రోజే ఆయన చెప్పారు, కేవలం నా ఒక్కడి మీదే కాదు ఎంటైర్ ఇండస్ట్రీ మీద జరుగుతుంది అని చెప్పేసి ఆయన అప్పట్లో చెప్పుకున్నారు. అలాగే ఆయన 2021 తర్వాత ఆయన బ్యాలెన్స్ షీట్ లేదనేసి ఆవిడ అమ్మగారికి సరిగ్గా బాగోలేకపోతే ఒక మహిళా అధికారిని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు. ఇట్లాంటి వార్తలు చాలా వచ్చాయి. దానికి సంబంధించినట్టు మీడియాకు సంబంధించినటువంటి అంటే కొన్ని తనకు సంబంధం లేని వార్తలు కూడా మీడియాలో పబ్లిష్ అయ్యాయి. దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పేసి 5వ రోజు ఉదయం వరకు జరిగినటువంటి ఐటీ సోదాలపైన దిల్ రాజు క్లారిటీ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. మీడియా వచ్చి తప్పుడు కథనాలు ప్రసారం చేయకండి ఆయన రిక్వెస్ట్ చేశారు.
అంటే ఐటీ సోదాలు ఐటీ అధికారులను తన ఇల్లు ప్లస్ ఆఫీసుల పైన సోదాలు చేశారనేసి ఇల్లు అంటే తన దగ్గర 5 లక్షలు, తన సోదరుడు సిరీస్ దగ్గర 4.5 లక్షలు, తన కుమార్తె హన్షిత దగ్గర 6.5 లక్షలు, అలాగే తన ఆఫీసులో ఒక 2.5 లక్షలు, అంటే మొత్తంగా 19.5 లక్షలు, అంటే 20 లక్షల లోపు అది ఆ క్యాష్ మాత్రమే మా దగ్గర ఉంది. దానికి సంబంధించి వాళ్ళు చెక్ చేసి, అలాగే మా దగ్గర ఉన్నటువంటి బంగారు ఇతరత్ర ఆస్తి వివరాలన్నింటినీ వాళ్ళు చెక్ చేశారు. అలాగే మేము పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి, అంటే సినిమాలు ప్రొడక్షన్ చేశాం కదా, దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ వివరాలు, అంటే ఎలా చేస్తున్నారు ఈ 24 క్రాప్స్కి సంబంధించి మీరు ఎలా, అంటే డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎక్కడ ఎలా ఖర్చు పెట్టారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకునేశారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ వివరాలు అయితే తీసుకున్నారో దానికి సంబంధించి పంచనామా చేసి మాకు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగానే ఆ డాక్యుమెంట్స్ అన్ని చూపించారనమాట. తన భార్యకు సంబంధించి 75 లక్షలు వాళ్ళు అధికారులు సోదాలు చేసిన 75 లక్షలు ఇది ఉందని చెప్పేసి ఇట్లా అన్ని చాలా చూపించారు. అలాగే బంగారు కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. మా దగ్గర కరెక్ట్గా ఉంది, మేము చాలా లెక్కల్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం కాబట్టి మాకు, అంటే ఐటీ అధికారులు కూడా బాగా, అంటే దే ఆర్ సాటిస్ఫైడ్ మా దగ్గర జరిగిన సోదాల్లో అని చెప్పారు. ఇలాంటి తరంలో మీడియా నుంచి ఆయన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎఫ్డీసీ మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి పొలిటికల్గానే మీ పైన దాడులు జరుగుతున్నాయనేసి ఒక వార్తలు వినిపిస్తాయి, దీనిపైన మీరు ఏమంటారంటే దానికి అదే అన్నారు, ఇలాంటి వార్తలే మీరు స్పెక్యులేట్ చేయకండి, ఎందుకంటే అలాంటిది ఏమీ లేదు. 2007లో మా ఆఫీస్ పైన ఐటీ అధికారులు సోదాలు చేశారు. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు, అంటే మధ్యలో 3 సార్లు ఐటీ అధికారులు కేవలం అకౌంట్స్ మాత్రమే చెక్ చేసుకుంటూ వచ్చారు. ఇంత పూర్తి స్థాయిలో 18 ఏళ్ల తర్వాత మాత్రమే మా ఆఫీస్ పైన సోదాలు జరిగాయి. వాళ్ళు మేము పెట్టుబడులు పెట్టామో దానిపైన అయితే వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా అయ్యారు. దానికి సంబంధించినటువంటి మాకు కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఫిబ్రవరి 3న మళ్ళా, అంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవమని చెప్పారు. మా ఆడిటర్స్ వెళ్ళి వాళ్ళకి వివరణ ఇస్తారని చెప్పారు. అలాగే దిల్ రాజు గారు అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు, హార్ట్ అటాక్ వచ్చింది అన్నట్టు మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. దీనిపైన సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మా అమ్మగారికి వయసు 81 ఏళ్ళు, ఆవిడకి కాస్త ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల ఏమైందంటే కోల్డ్ ఎఫెక్ట్ అయింది. దానివల్ల ఆమెను ఏం చేశామంటే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. 2 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆమెను తీసుకొచ్చేసాము ఇంటికి. ఆవిడ చాలా పర్ఫెక్ట్గా ఆల్ రైట్, కానీ మీడియాలో ఆవిడ ఆరోగ్యం బాగలేదు, చాలా సీరియస్గా ఉందంటే కథనాలు వచ్చాయి. అలాంటివి ఏమీ లేదు, ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి చెప్పారు. ఇలాంటి, అంటే మీడియాలో వస్తున్నటువంటి కథనాలపైన పూర్తి క్లారిటీ ఇచ్చారు. అంటే బ్యాలెన్స్ షీటు మీరు సబ్మిట్ చేయలేదు కదా, మీరు ఐటీ శాఖకు సంబంధించి లెక్కలు ఎలా ఉన్నాయంటే, లేదండి మేము చాలా పక్కాగా ఉన్నాము, మా దగ్గర ఉన్నటువంటి ఐటీ లెక్కలన్నింటినీ మేము బ్యాలెన్స్ షీట్ కూడా ఇస్తున్నాము, అవన్నీ ఐటీ అధికారులు చెక్ చేసి దానికి సంబంధించినటువంటి క్లారిటీ తీసుకున్నారు అని చెప్పేసి ఆయన చెప్పారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.